అపోస్తలుడైన పౌలు గారు తన సేవా అనుభవంలో అనేక మంది విశ్వాసులను చూశాడు. అనేక మందిని ప్రభువు తిప్పాడు. ఆయన అంత గొప్ప దైవజనుడు. ఎంత గొప్ప దైవజనుడు అంటే ఆయన కర్చీపు, ఆయన చేతి రుమాలు ఎవరికైనా తగిలినా స్వస్థత పొందేవాడు. ఆయన నీడపడ్డా స్వస్థతలు పొందేవాడు. ఆయన ఉన్న చోట దురాత్మల సమూహాలన్నీ కూడా ఆయన వస్తుంటేనే పారిపోయి, అంత పవర్ఫుల్ గొప్ప దైవజనుడు ఆయన. ఒకప్పుడు ఆయన తెలియకముందు, అనగా పౌలుగా జీవించకముందు సౌలుగా మారాడు. సౌలుగా ఉన్నాడు ఆయన, తర్వాత పౌలుగా మారిపోయాడు. ఆయన రోమా అనేటువంటి పట్టణంలో సంఘం కట్టాడు. సువార్త చెప్పాడు, సంఘం అయిపోయింది అక్కడ. వాళ్ళ గురించి అక్కడికి వెళ్ళి, ఆ సంఘంలోకి వెళ్ళి ఏమని చెప్తున్నాడు, ఆ సంఘంలో ఉన్న కొదువేంటి, వాళ్ళ గురించి ఏమని చెప్తున్నాడంటే, వాళ్ళని ఎలా ఉండమంటున్నాడో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, 15 అధ్యాయం 14 వచనం. నా సహోదరులారా, మీరు కేవలం మంచివాళ్ళు, సమస్త జ్ఞాన పూర్ణులు, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పే సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అంటే క్రైస్తవులు, రోమా పట్టణ క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, రోమీలు మంచోళ్ళు. చెప్పండి ఎవరు మంచివాళ్ళు? మీరు కూడా మంచివాళ్ళే, క్రైస్తవులందరూ మంచివాళ్ళే. తర్వాత జ్ఞానం కలిగిన వాళ్ళే, ఒకరికొకరు బుద్ధి చెప్తున్న వాళ్ళే. ఎవరన్నా ఏదన్నా మరి ఇంట్లో పిల్లలకే కానీ బయట కానీ ఏదైనా పొరపాట్లు ఉన్నా సరి చేసేంత జ్ఞానం కలిగిన వాళ్ళే, బుద్ధి చెప్పే సమర్థులే. అయితే అన్యజనులను ఎలా ఆకర్షించాలో, అన్యజనులను ఏ విధంగా వాళ్ళను తిప్పాలో అనేది తెలియట్లేదు. వీళ్ళు ఒకప్పుడు అన్యజనులే, మనమందరం అన్యజనులమే. రక్షణ పొందేరు మంచోళ్ళే, జ్ఞానం కలిగిన వాళ్ళే, తెలివైన వాళ్ళే. వాళ్ళలో వాళ్ళు ఒకరికొకరు చెప్పుకున్నారు. అసలు అన్యజనాంగం అనేవాళ్ళు, అన్యజనాంగం అంటే ఎవరమ్మా చెప్పండి? యేసు ప్రభుని ఎరగని వారు, చర్చికి వెళ్ళని వారు, ప్రార్థన తెలియని వారు, బైబిల్ తెలియని వారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అన్యజనులు. మరి వీళ్ళని ఏ విధంగా యేసు క్రీస్తు ప్రభు వైపు తిప్పాలి అనేది, ఆయన తాను ఎలా వాడబడుతున్నాడో, ఏ విధంగా యేసుని ఎరగని వాళ్ళని ఏ విధంగా యేసు ప్రభు వైపు తిప్పాడో వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళకి ఇలా చెప్తున్నాడు. ఏమంటాడంటే 18వ వచనంలో 15 అధ్యాయం 18వ వచనం అంటాడు, ఎలా గనక అన్యజనులు విధేయులు అవ్వాలంటే వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యాల బలం చేత, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే కానీ మరి దేని గురించి మాట్లాడ తెగింపను. నా అతిశయము, నా ఆనందము, నా సంతోషము, నా గురించి ఏదైనా గొప్ప చెప్పాలి మీకంటే ఏంటంటే 5 విషయాలు, 5 విధాలుగా నేను అన్యజనుల ఎదుట నేను వాడబడ్డాను. 5 విధాలుగా నేను ప్రజలను ప్రభు తట్టు తిప్పటానికి 5 విధాలుగా నేను ఉన్నాను. ఎలా ఉన్నాడు అంటే, మొదటగా వాక్యము చేత ఉన్నాడంట. వాక్యము పట్టుకుని ఎవరైనా ఏదైనా, అమ్మా ఈరోజు అమావాస్య కదా అని అన్నానుకో, మాకు అమావాస్య లేదు, బైబిల్లో లేదు మాకు, అదే బైబిల్ పట్టుకోవటం అంటే వాక్యం చేత పట్టుకోవటం. ఇంకా ఏవైనా లోకములో ఉన్న మర్యాదలు, మంచులు, కార్యాలు, శుభకార్యాలు, ఇంకా ఏ కార్యాలు అన్నామని, పనులు, ప్రయాణాలు ఏవైనా ఉన్నాయి, అవన్నీ కూడా వాక్యము ద్వారా, వాక్యము బైబిల్లో ఉండాలి మనం చేసేవి. ఈ బైబిల్లో లేనిది మేము చేయమంటే అదే వాక్యంతో బ్రతకటం అంతే తప్ప, బైబిల్ గట్టిగా పట్టేసుకుని పైకి క్రైస్తవులుగా బ్రతకటం కాదు, వాక్యానుసారంగా నడవటం. ఒకవేళ అలా ఉండలేదనుకోండి, యాకోబు భక్తుడు అంటాడు, మీరు వాక్యాన్ని విని వాక్య ప్రకారం మీరు ప్రవర్తించకపోతే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్న వాళ్ళు అవుతారు.
మిమ్మల్ని మీరే మోసం. ఎవరినో మోసం చేయట్లే. యేసయ్యని అంతకంటే చేయరు, సంఘాన్ని చేయరు, పాస్టర్గాన్ని చేయరు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. సైతానుడు మోసగాడు. సర్వలోకమును మోసగించుచున్నట్టు దురాత్మను చేతిలో పడి మీరే మోసపోతున్నారు అని చెప్తున్నాడు. కనుక వాక్యమైన ఈ బైబిల్ని ఆధారం చేసుకుని బ్రతకటే అన్యజనులు యేసయ్యని తెలుసుకోవటానికి మనం చూపించే ఒక దారి, ఒక మెట్టు. రెండవదిగా చూస్తే క్రియలు 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 పనులు. చెప్పండి, క్రియలు పనులు ఏమన్నా పనులు. మన పనులు ఎలా ఉండాలంటే దేవుని మహిమార్థమైన క్రియలే చేయాలి, సత్క్రియలు చేయాలి, మంచి క్రియలు చేయాలి. మన క్రియలు, మన పనులు అన్యజనులు దేవుని తట్టు తిరిగేలాగా ఉండాలి. కానీ వీళ్ళు మనం ఒకటేరా నాయన, కాకపోతే వాళ్ళే యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు, మనమేమో ఇంకో చోటకి వెళ్తాం, అంతే. ఏముంది వాళ్ళకి మనకి అన్నట్టు ఉండకూడదు. అందుకని మనము ప్రత్యేకంగా ఉండమని యేసయ్య చెప్తున్నాడు. సహవాసములో సహవాస దోషం ఉంటుంది, ప్రత్యేకంగా ఉండమని. క్రియలు, మన క్రియలు వేరుగా ఉండాలి. మన యొక్క పనులన్నీ ప్రత్యేకంగా ఉండాలి. బైబిల్ ప్రవకారంగా దైవికంగా సత్క్రియలు కలిగి ఉన్న వారముగా ఉండాలి. కానీ వ్యర్థమైనవి గాను, దేవునికి మహిమలేనివి గాను, దేవుని ఆత్మను దుఃఖపరిచేవిగా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. అన్యజనులు రక్షణ పొందాలంటే, అన్యజనులు దేవుని తట్టు మనం తిరగాలంటే మేము బైబిల్లో ఉన్నదే పాటిస్తాము. కానీ మాకు వేరే విషయాలు మాకేం చెప్పొద్దు, అవి మాకు వంట పట్టవు. ఒక అన్యజనుల్లో నుండి వచ్చినటువంటి ఒక పాస్టర్ గారిని ఈ మధ్య చాలామంది, అంటే ఆయన ఒక టీచర్, మాస్టర్ గారు, మంచి టాలెంటెడ్. ఆయన యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని సేవకు వచ్చేసి ఉద్యోగం వదిలిపెట్టేశాడు. ఉద్యోగం వదిలిపెట్టేస్తే చాలామంది ఎందుకు వెళ్ళావు, యేసు ప్రభు గొప్పోడా, మనకి ఇంతమంది ఇన్ని దేవుళ్ళు దేవతలు ఉండగా ఆయన ఏమి చూసి వెళ్ళేవయ్యా అని ఆయన్ని బహు శోధిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు ఉంటే వినండి, ఆయన మాటలు వినండి. ఆయన పేరు జాన్ పాల్, అది కూడా చెప్తున్నాను, కడప. ఆయన హైందవుల్లో నుండి వచ్చి మంచి సాక్ష్యం, మంచిది. వాక్యాలు బోధన సంగతి పక్కన పెట్టండి, తర్వాత మంచి సాక్ష్యం. ఒక మంచి గవర్నమెంట్ టీచర్, యంగ్ స్టార్, యేసు క్రీస్తు ప్రభుని వాక్యం ద్వారా నమ్మాడంట. వాక్యం. వాళ్ళ చెల్లి చనిపోతూ అన్నా యేసు ప్రభు దేవుడని బైబిల్ అని కొన్ని చెప్పిందంట. ఆ తర్వాత బైబిల్ బాగా చదివి, బైబిల్ బాగా వాక్యమే వాక్యం. అందరూ అన్నారు, నువ్వు ఇతర గ్రంథాలు చదవలేదా, నువ్వు బైబిల్ చదువుదేవు కానీ ఇతర గ్రంథాలు చదువు, అసలు మన గ్రంథాలు చదివేమంటే నువ్వు అసలు బైబిల్ ముట్టుకో, బైబిల్ జోలికి వెళ్ళో అని అంటే ఆయన అన్నాడు. కడుపు నిండిపోయినోడికి నువ్వు ఎలాంటి చెప్పినా తినబుద్ధి కాదన్నా, నాకు దీంతో తృప్తి అయిపోయింది, సాటిస్ఫాక్షన్ పొందేసి, నాకు వేరే వాటి మీద లేదు అసలు. అది తెలియకుండా లేవు, చూసా కాదు కొంచెం అన్నా, కానీ ఇది నన్ను చాలా తృప్తిపరిచి ఈ బైబిల్ గ్రంథం నాకు చాలు, ఈ వాక్యం చాలు, దయచేసి నా జోలికి రామాకండి, నన్ను డిస్టర్బ్ చేయమాకండి. నేను చదువుకున్నవాడిని, అనేక మార్లు నేను అనేక విధాలైన పూజలు పునస్కారం చేసేవాడిని, చాలా మా తండ్రి కాలం మా తాతల కాలం మేము ఇదే. కానీ ఇంత రుచికరమైన, ఇంత అమూల్యమైనటువంటి విలువైన మాటలు నేను ఎక్కడ చదవలేదు, ఈ బైబిల్లోనే చదివాను. అందుకని నేను తృప్తిగా ఉన్నాను. వాక్యం చేత అన్యజనులు యేసును నమ్ముకుంటారు, యేసయ్యను తెలియనోడు తెలుసుకుంటారు. కనుక మనం వాక్యమునే పాటించుదు వారమై ఉందుముగాక, వాక్యమునే పాటించుదుముగాక, వాక్య ప్రకారమే జీవించుదుముగాక, జీవవాక్యమును పట్టుకున్న జ్యోతుల వలె ప్రకాశించుదుముగాక
నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు. చూడండి, క్రైస్తవుల్లో 4 రకాలైన క్రైస్తవులు ఉంటారని యేసుప్రభు చెప్పాడు. అది ఎలా చెప్పాడంటే, ఒక రైతు విత్తనాలు జల్లుకుంటా పొలంలోకి వెళ్ళినప్పుడు ఆ విత్తనాలు జల్లుచుండగా కొన్నేమో మంచి నెల పడ్డాయి, కొన్నేమో రాతి నెల పడ్డాయి, కొన్నేమో పొదలో పడ్డాయి, కొన్నేమో త్రోవలో పడ్డాయి. అయితే త్రోవలో పడ్డ విత్తనాలేమో ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయి, రాతి నెల పడ్డ విత్తనాలేమో మొలిసినాయి, కానీ వేరు దిగనందున కఠిన స్వభావంతో ఆ రాయి స్వభావం కనుక ఎండిపోయి, పొదలో పడ్డ ఏంటంటే ఐకిక విచారాలు, లోక మర్యాదలు, ఈ అన్నిటిని బట్టి ఆ పడినటువంటి ఆ విత్తనం మొలుస్తుంది, కానీ ఇవన్నీ అడ్డు వచ్చేసి అనిసి పడేస్తుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని, చెప్పండి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని నాశనం చేస్తాయి, పాడు చేస్తాయి. కనుక వాక్యం. రెండోదండి, మన క్రియలు దేవుని మహిమపరిచేవేనా, దేవునికి ఇష్టమయంగా ఉన్నాయా, దేవుడు చూసి మెచ్చేవేనా? మనం చేసే క్రియల ద్వారా అనేక మంది యేసు ప్రభుని తెలుసుకుంటున్నారా? యేసు తట్టు తిరుగుతున్నారా? మనం చేసే వాటి ద్వారా యేసయ్యకి గాయం రేగుతుందా, లేకపోతే యేసు ప్రభు ఆనందిస్తున్నాడా? మన క్రియలు ఎలా ఉన్నాయి పరిశీలన. మూడవది ఏంటంటే గురుతులు బలం. గురుతులు అంటే తెలుసుగా. చూడండి, పాస్టర్ గారికి చూడగానే పాస్టర్ గారిని గుర్తు పడతానికి కొన్ని ఉంటాయి. అలాగే ఈయన ఫలానా మతం వ్యక్తి అని తెలుసుకోవడానికి ఆ మతం గుర్తులు ఉంటాయి. అలాగే ఒక జాబు చేస్తున్నటువంటి వ్యక్తికి ఫలానా జాబు హోల్డర్, ఫలానా వర్కర్, ఫలానా పనివాళ్ళు, ఫలానా దేశపోళ్ళు, ఫలానా ప్రాంతపోళ్ళు అని తెలుసుకోవటానికి ఆయా గుర్తులు ఉంటాయి. మనకు కూడా క్రైస్తవులకి గుర్తించబడాలి. గుర్తు ఎలా గుర్తించబడాలి అంటే, పేతురు యోహానులని ఒక దైవజనులంట సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ చూసి వాళ్ళందరూ అక్కడ ఆటంకపరుస్తూ ఉండగా వాళ్ళని అడుగుతున్న ప్రశ్నలకు వాళ్ళు జవాబు చెప్తున్నారు. అప్పుడు ఆ చూసే వాళ్ళందరికంట వాళ్ళని చూడగానే ఏం కనపడిందంటే, వాళ్ళలో వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారని గుర్తింది. వాళ్ళలో ధైర్యంగా చెప్తున్నారండి సమాధానం. ధైర్యంగా, పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా కాదు, జాలరులు అంతకుముందు వారు విద్య లేని పామరులను ఎరిగి వారు ధైర్యాన్ని చూసి వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారని వారందరూ సమాజం అంతా తెలుసుకున్నారు. యేసు ప్రభుతో ఉన్నారు వీళ్ళని గుర్తు ఏంటంటే, మనం యేసు ప్రభు కోసం ధైర్యంగా మాట్లాడాలి, ధైర్యంగా సాక్ష్యం చెప్పాలి, ధైర్యంగా ప్రార్థన చేయాలి, ధైర్యంగా. ఆమేన్. ఇక తర్వాత మనం చూస్తే మహత్కార్యముల బలము చేత మహత్కార్యములు మనిషిని మార్చే కార్యాలు, హృదయాలు మార్చే. అయ్యో ఇతను మారడు, కొంతమంది భార్యలు చెప్తారు, స్త్రీలు, నా భర్త ఎవరన్నా ప్రపంచంలో మారతారేమో కానీ ఇతను మాత్రం మారడు అనేవాళ్ళు. అలాగే కొంతమంది భర్తలు చెబుతారు, ఎవరన్నా మారతారేమో నా భార్య, అలాగే ఎవరన్నా మారతారేమో నా పిల్లలు మారదు, మా ప్రాంతం, మా దేశం, మా ఊరు, వాడ మారదు అంటారు. కానీ వాళ్ళు మారేరు అనుకుందాం, మారేరు. అదే ఏం చెప్పడం, మహత్కార్యము ఏంటండి, దాన్నే మహత్కార్యం, మహత్తు. అరే ఎలా మారాడు కనుక నేను ఒక విశ్వాసి గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్తే ఎలా మార్చారో వాళ్ళు చెప్తాను. నేను మచిలీపట్నంలో బందర్లో ఆంధ్రలో సేవ చేసినప్పుడు దాదాపు 30 సంవత్సరాల క్రితం అవ్వచ్చు. నేను ఒక గృహానికి దర్శిస్తూ ఉన్నాను. రిక్షా డ్రైవర్ అతను, పేదవాళ్ళు, గుడిసెలో ఉండేవాళ్ళు, పిల్లలు 3-4 ఉండన్న గుర్తు మర్చిపోయినా.
కానీ వాళ్ళు చెప్పిన అలా సాక్ష్యం మాత్రం మర్చిపోను. ఆ భర్త ఏమో రిక్షా డ్రైవర్ అయితే భార్య ఏమో ఇళ్లలో పనికి వెళ్ళేది. పనికి వెళ్తూ ఈమె చక్కగా ధైర్యంగా వెళ్ళేది. వారు ఈమెం క్రైస్తవురాలు, వాళ్ళేమో మామూలుగా వేరే మతస్థులు. వాళ్ళకు అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉండే, బొట్లుండే, ఫోటోలు ఉండే, అన్నీ ఉండే. ఈమె పని కాని మనిషి కనుక వాళ్ళు ఏ పని చెప్పినా చేసేది, ఏమనేది కాదు. తుడువు అన్నా కడుగన్నా ఏ పని అన్నా చేసేది. వాళ్ళని ఏమనేది కాదు, వాళ్ళు కూడా ఈమెను ఏమనేవాడు కాదు. ఈమె చర్చికి వెళ్ళొద్దని తెలుసు, ఈమె క్రిస్టియన్ అని తెలుసు, కానీ వాళ్ళు ఈమెను విమర్శించేవాళ్ళు కాదు, ఈమె వాళ్ళని ఏంటి అనేది కాదు. అయితే ఒకానొక రోజున వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. ఏమిటి ఆ డౌట్ అంటే, మనం ఇంత ఆస్తి ఉంది, ఇంత బిల్డింగ్లు ఉన్నాం, ఇన్ని వస్తువాహనాలు కలిగి ఉన్నాం, మన ముఖంలో నవ్వు ఉండదు, హృదయంలో సమాధానం ఉండదు. ఈమె చూడు ఎంత గుడిసెలో ఉంటుంది, అలా ఆయన నుంచి రిక్షా, పిల్లలు ఏదో గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి చదువు. ఆమె హృదయం నిండా వచ్చేటప్పుడు పాడుకుంటూ వస్తుంది. హృదయంలో ఏదో ఆనందం, సంతోషం, ముఖం కలకలకల్లాడుతూ ఉంటుంది. ఏమిటబ్బా అని ఒక రోజున ఈమెలో ఉన్న ఆ ఆత్మీయతను చూసి, ఆనందంగా ఉండటం చూసి, ఈ అమ్మాయి ఏమిటి నువ్వు ఎంత సంతోషంగా ఉంటావు, మాకు ఇంత ఆస్తుంది, ఇన్నంత బంగారం అన్నీ ఉన్నాయి, ఏ కొద్దు, కానీ మాకు ఏందమ్మా సంతోషం లేదు, సమాధానం శాంతి లేదు, ఏదో పైకి నవ్వాలని నవ్వుతుంది తప్ప నువ్వు ఎప్పుడు ఆనందం ఏంటమ్మాయి అని అడిగారు. అడిగితే అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే తన సాక్ష్యం చెప్పింది, అంతే సింపుల్ సాక్ష్యం. యేసుప్రభువుని నమ్ముకున్నా, యేసుప్రభువుని నమ్ముకుని నేను ప్రార్థన చేసుకుంటా. కష్టాలు లేవా మీకు? కష్టాలు ఎందుకు లేవు? మీకు తెలుసుగా నేను ఆల్రెడీ నేను పేదదానని. మాకు అనేక కష్టాలు ఉండవు, డబ్బులు ఉండవు, తిండి ఉండదు, ధరించే వస్త్రాలు ఉండవు. మరి అయినా ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావమ్మా? ఏమిటి నీవు అంటే, నేను దేని గురించి చింత పడను, నా చింత యావత్తు అంతా దేవుని మీద వేసేసి ఆనందించండి, ప్రభునందు ఆనందించడం అని చెప్పి నేను ప్రార్థనలో ఆనందిస్తా, పాట పాడుకుంటూ ఆనందిస్తా, మందిరానికి వెళ్తూ దేవుని సన్నిధిలో పరవశించిపోతా. ఇక అదే నా ఒక్కటి చేసి ఆయనే చూసుకుంటాడని అంతే, ఆయన మీద వేసేసి నేను ముందుకు వెళ్ళిపోదాం. అవునా, భలేగుందే. మేము కూడా చేసుకుంటే ఆ యేసు ప్రభువారు మాకు కూడా అలాంటి సమాధానం ఇస్తాడా? ఇందుకు యేసుక్రీస్తు అందరికీ, చెప్పండి, అందరికీ దేవుడు, నాకే కాదు మీకు దేవుడే, మీరు చేయండి. మీకు అది ఎలా చేయాలో మాకు చెప్తా, ఖచ్చితంగా. అప్పుడు వెంటనే పని అయిపోయాక చాప వేసుకుని ఉంచుకుంది, మీ బొట్లేం తీయక్కర్లేదు, మీ ఆభరణాలు తీయక్కర్లేదు, మీ పటాలు తీయక్కర్లేదు, ముందైతే మీ హృదయంలో యేసుక్రీస్తు వారి సమాధానం వచ్చినట్టు నేను ప్రార్థన చేస్తాను, నేను చెప్పిన మీరు చేసుకోండి అని మొదలెట్టించింది. చక్కగా వాళ్ళు కూడా ఒక పాట పాడతాం, ఈమె పాడుతుంటే వాళ్ళు పాడతాం, ఈమె చదివిన మాటలు వాళ్ళు వింటాం, ప్రార్థన చేయటం మొదలెట్టారు. ప్రార్థన చేస్తే నీ నోరు తెరువము, నేను దానిని నింపుతానని వాగ్దానం ఉందిగా. ఎవరైనా నోరు తెరిచిన దేవుడు వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోతాడు. వాళ్ళ హృదయం అనే తలుపు తెరిచారు, యేసే ఎంటర్ అయిపోయాడు అన్నది. వాళ్ళు అన్నారు, అబ్బా ఎంత సంతోషం అమ్మాయి, ఇంతకాలం మాకు ఎవరు చెప్పలేదు, అమ్మాయి ఎంత సంతోషమైన ఆయన, నీకు ఎన్ని కోట్లు ఇచ్చినా మా రుణం తీరదని ఆయన. ఇదిగో నువ్వు మాకు పని మనిషి కదమ్మా, దేవుడు పంపిన దేవదూతమే, దేవుడు పంపిన యేసు ప్రభు పంపిన దూతవి అని ఒప్పుకొని ఈమెమి తీయమని చెప్పాల, మీరేమి మార్చుకోండి, దీన్ని ఏమి చెప్పాల, మీకు హృదయంలో సమాధానం శాంతి కావాలన్నారు గనక నేను అది మాత్రమే మీకు దారి చూపిస్తా అందంతే. వాళ్ళకి కావాల్సింది కూడా ఏం కావాలి చెప్పండి? శాంతి. ప్రపంచంలో ఎంత కోట్ల ఆస్తి పనులు ఉన్నా
శాంతి లేక వెల తనుకునే వాళ్ళు ఎంతమంది లేరు. ఎంత తాగినా, ఎంత డ్రగ్గిస్ట్ అయినా, ఎన్ని చేష్టలు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసి చివరికి శాంతి లేక ఊరేసుకుని తెచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు డబ్బు ఉన్నవాళ్ళు. ప్రపంచంలో ఎన్ని చోట్ల జరగట్లేదు ఇలాంటి దారుణాలు. అయితే అలాంటి మనుషులు, అలాంటి యేసుప్రభుని ఎరగని వారు ఈమె చూపించిన పద్ధతి ప్రకారం అలా ప్రార్థన చేయటం, పాటలు పాడటం, వాక్యం చెప్పడం చేసి ఆళ్ళు నోరు తీసి ప్రార్థన చేసి ప్రభు వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోవాలి, మనసులు మార్చేసాడు. వాళ్ళ ఆనందోత్సవం, సంతోషం ఈ వద్దన్నా కానీ బాప్తిసం పొందుతాం, మేము యేసుప్రభుకి వచ్చేస్తాం, మొత్తం తీసి అవతల పారేసి క్రైస్తవులు అయిపోయారు. వాళ్ళని చూసిన వాళ్ళందరూ అన్నారు, ఇది ఇదేమన్నా దేవుని మాయ, నరుడు మాయ, దేవుడు మాయ, మనహరుడు. అసలు ఏంటి వీళ్ళు మారటం మామూలు విషయమా? ఎవరు మార్చారబ్బా? ఎవరన్నా బిషప్ వచ్చాడా? పెద్ద అయ్యగారులు ఎవరైనా వచ్చారా? చిన్న అయ్యగారులు వచ్చారా? పాస్టర్ ఎవరు రాలా? ఒక పని మనిషి, పేదలు తను మనస్సులను మార్చే బ్రతుకు, ఆమెను చూసి ఆమెలో ఉన్న దైవికమైన కళ, దైవికమైన ఆనందం చూసి వాళ్ళు ఈమె ఏదన్నా వాళ్ళని అడుగుద్ది అనుకుంటాడు. వాళ్ళని అసలు ఏమి అడగట్లేదు. దేవుణ్ణి అడుగుతుంది, తన పని చేసుకుంటుంది. వాళ్ళే అడిగారు మాకు శాంతి కావాలి, దానికి దారిని చెప్పింది, మార్పు చెందారు. అద్భుతం కదా, మహత్కార్యాలు కదా అవి, మహత్కార్యాలు కాదా? మీరు వెళ్ళుచున్నటువంటి కంపెనీల్లో కానీ, మీరు వెళ్ళుచున్న స్కూల్స్లోనే కానీ, ఎక్కడైనా పని స్థలాల్లో మిమ్మల్ని చూసి ఇలాగే ఎవరైనా అడిగి మీ ద్వారా ఎవరైనా వేసుకుని తెలుసుకుని రక్షణ, అది మహత్కార్యాలు కదా. ఈమె ఎవరితో మనం గొడవ పడక్కర్లేదు, ఎవరిని వాదించక్కర్లేదు. మనం ఎలా ఉండాలో అలా ఉంటే చాలు. మనం చూసిన వాళ్ళలో, మనం చూస్తున్న వాళ్ళకి యేసయ్య కనబడతాడు మనలో. ఆమేన్. వాళ్ళే మారుతారు. నా జీవితంలో చాలామంది మార్పు చెందారట. కనుకేనండి, ఒకటి అన్యజనులు మారాలంటే అమ్మా మనం చేయాల్సిన 5 పనులు గుర్తు చేసి ప్రార్థన చేయబోతున్నాం. వాక్యమే 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 మన ఆధారం. దైవ క్రియలే జరగాలి, దేవుని క్రియలే కనపడాలి మన ఇళ్లల్లో, మన జీవితంలో. గురుతులు మనం చూడగానే అందరూ క్రైస్తవులే అనాలి, కానీ చర్చిలో ఉన్నప్పుడు క్రైస్తవులు, బయటికి వెళ్ళినాక అన్యులు అన్నట్టుగా ఉండకూడదు. మనం ఎక్కడున్నా మనం ఓడిసేవాళ్ళు క్రైస్తవులు, వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, దేవుని బిడ్డలు. ఇక మహత్కార్యాలు చేసేవారుగా మనుషులు ఎవరు చేయలేనివి, మానవ ఊహలకు అందనటువంటి విధమైనటువంటి ఏమిటయ్యా ఏదన్నా ఉందంటే మనిషి మార్పు చెందటమే, మనస్సును మార్చటమే. మనస్సులను మార్చటం ఎవరి వలన కాదు, దేవుడు వలనే అవుతుంది. ఆ దేవుడు మన ద్వారా అలా అది మహత్కార్యం అంటారు, మహత్కార్యం. అందుకని యేసు ప్రభువారు ఏమంటే తెలుసా, 99 క్రైస్తవుల కంటే, నీతిమంతుల కంటే మారు మనసు పొంది ఒక పాపి రక్షణ పొందితే పరలోకమందు సంతోషం అంట. పండగ చూసారు ఎంత విలువ ఉందో. లక్షలాది మంది క్రైస్తవులు కలుసుకుని పాటలు పాడి గంతులేసి ఆనందించే కంటే ఒక పాపి వచ్చి గుండె బాదుకొని నేను పాపిని, నన్ను క్షమించే యేసయ్యా అని అన్నాడా, ఎవరి ద్వారానన్నా అబ్బా ఆ రోజున దేవుని పండగ. అలాంటి కార్యాల ద్వారా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని చెప్తున్నాడు పౌలు గారు. ఇక చివరిగా పరిశుద్ధ ఆత్మబలం, దేవుని బలం. ఆత్మలో పాటలు, ఆత్మలో ప్రార్థనలు, ఆత్మానుసారం నడువుతా, ఆత్మ ప్రేరేపించిన విధంగాను జీవించాలే తప్ప మానవ ప్రేరేపణ, లోక ప్రేరేపణ, మన సొంత ప్రేరేపణలు, సైతన ప్రేరణలు గురికాక ఆత్మ ప్రేరేపణకే మనం గురి అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ చేత నడిపించబడి ఆత్మలు ఆనందిస్తూ, భాషలు మాట్లాడుతూ, ప్రార్థనలు చేస్తూ, భజనలు చేస్తూ, దేవునికి ఇష్టంగా ఆత్మలో పరవశిస్తూ ఉంటే ఆత్మస్వరూపైన దేవుడు మనలోనే ఉండి, మన ఇంట్లోనే ఉండి, మనతోనే ఉండి బహుగా దీవిస్తాడు. ఈ 5 గుర్తులుంటే అన్యజనులు యేసు ప్రభు దగ్గరికి వస్తారు. ఆమేన్. మీ బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా ఈ 5, 1
ఇదిగో ఏలు చూపించుకోండి ఎట్లా. ఒకటి ఏముంటుందమ్మా, ఇదిగో ఏలు ఏం చూపిస్తుందంటే వాక్యము అనండి, ఇది వాక్యం. రెండోది క్రియలు, మూడోది గురుతులు. ఇదిగో గుర్తులు, పొడుగ్గుందిగా ఏలు, గుర్తు. ఈ 5 ఏళ్ళు ఇదే కనబడుతుంది, అందుకని గుర్తు. ఆ తర్వాత ఈ పక్కనే ఉంది చెప్పండి, ఇది మహత్కార్యం. చూడండి, ఎవరైనా ఉంగరం ఇస్తే దేనికి పెడతాం, ఒక్కోసారి దీనికి పెడతాం, దీనికి పెడతాం అనుకో, ముఖ్యంగా ఇది పెడతాం. సరే, విలువైంది గుర్తులు. నేను చూడగా వీళ్ళు దేవుని పిల్లలు, దేవుని ప్రజలు అనిపించారు. ఇదేంటంటే లాస్ట్ చెప్పండి, పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింది. ఈ 5 గుర్తులు మనలో ఉంటే మన ద్వారా అనేక మంది యేసు ప్రభుని తెలుసుకుంటారు, రక్షణ పొందుతారు, ప్రభువులో చేర్చబడతారు. నేను అలా వాడబడుతున్నాను, దేవుడు నన్ను అలా వాడుకున్నాడని అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి చెబుతున్నాను. మీరు కూడా అలాగుండండి. మీరు మంచోళ్ళే, చాలా జ్ఞానం కలిగిన వాళ్ళే, కానీ బలహీనులైనటువంటి లోక సంబంధులు, బలహీనమైన ముచ్చట్లలో బలహీన మనస్సాక్షి కలిగిన ప్రజలు ఉన్నారే లోకంలో చాలామంది. మరి వాళ్ళని మార్చకపోతే ఎట్లా? ఎవడైనా ఒట్టివాడై ఉంటే ఏంటి? ఎవరైనా జీతం తేకుండా కష్టపడి జీతం తేకుండా ఒట్టిగా ఉంటే ఏ ఇంట్లోనైనా విలువ ఉంటుందా ఆ వ్యక్తులకి? అలాగే ఒక వ్యక్తి రక్షణ పొంది ఒక ఆత్మను ప్రభువు దగ్గర నడిపించబోతే విలువ ఎలా ఉంటుంది దేవుని ఇంట్లో? క్రైస్తవుడా ఆలోచించి, దేవుని బిడ్డలరా ఆలోచించి, ఈ 5 రకాలుగా నేను ఉన్నానా లేదని పరీక్షించుకో చాలు. దీనికోసం ఎంపర్ల రకాల ఏమి అవసరం. మన ప్రవర్తన ద్వారానే వీళ్ళు క్రైస్తవులని వాళ్ళే తెలుసుకునేలా చాలు, చెప్పక్కర్లేదు. మొదట పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీ పవిత్ర ప్రవర్తన చేత వాక్యం లేకుండానే అనేక మంది నీ ప్రభు తట్టు వస్తారు. ఒక యూదుని చెంగబట్టుకుని అనేక మంది ఇదిగో మీరు మీ వెంట మేము వస్తాం, మీ దేవుడిని మేము కలిగి ఉంటామని వస్తారు మనమాట. అలాంటి ఆకర్షణ, అలాంటి ఆత్మీయమైనటువంటి సౌందర్యం ప్రభు మనలో ఉంచాడు. దాన్ని అనేకులకు ప్రదర్శించి నశించిపోతున్న ప్రజల్ని దేవుని వైపు తిప్పుదాం. దేవుని స్తోత్రం. అలాగ ఉండమని ఈ రోమా సంఘానికి చెప్తూ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఈ రోజున మనకు కూడా ఈ సందేశం చెప్తున్నాడు. కనుక అన్ని జనులు దేవునికి విధేయులు అవుదురుగాక అనండి. దేవునికి విధేయులు, దేవుని చేర్చుకుందురుగాక, దేవునికి లోబడాలి. వాళ్ళు యేసయ్య నమ్ముకోవాలి, రక్షణ పొందాలి, శాపం నుండి పాపం నుండి నరక అగ్నిగుండం తప్పించబడాలి, దేవుని వైపు తిరగాలి. అలాంటి కార్యం మీ ద్వారా దేవుడు జరిగించుకోవాలని, మన ద్వారా జరిగించుకోవాలని ఈ 5 అనుభవాలు గుండా వెళ్ళమని పరిశుద్ధాత్మ దేవుడు మనం కోరుకుంటున్నాడు, బతిలాడుతున్నాడు. మరి అలా ఉందామా? ఉంటాను ప్రభు అన్న వాళ్ళు తల వంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఇన్న సందేశం ఇది మాది కాదు కదా ప్రభా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడేదాన్ని. ఈ 5 విధాలైన అనుభవాలతో మేము అనేకులను ప్రభా నీ తట్టు తిప్పి నీ కొరకు ఒక పవిత్రమైన, పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన ఒక పాత్రగా, సాధనంగా వాడబడుచు నిన్ను సంతోషపెడుతూ, నిన్ను మహిమపరుస్తూ, నీ నామాన్ని హెచ్చిస్తూ, మీ ద్వారా నేను నీ నాయన ఇంకా అధికముగా ఆశీర్వదించబడేలా కృప చూపయ్యా. అయ్యా, వాక్యానుసారంగా, వాక్యము చేతగా, క్రియల చేత, గురుతుల బలము చేత, మహత్కార్యముల చేత, పరిశుద్ధాత్మ బలము ద్వారా ఈ లోకములు నీ కొరకు జీవిస్తూ అనేకులను, తెలియని వారిని, బలహీనులను ప్రభా, అయా విశ్వాసులను ప్రభా, తండ్రి ఈ లోకంలో నాయన ఏది కీడో, ఏది మంచో, ఏది నిజమో తెలియక, సత్యమేదో జీవమేదో మార్గమేదో తెలియక నశించిపోతున్న వారిని నీ మార్గంలో, నీ యొక్క సత్యంలో నడిపించేలాగా ఇదిగో నాయన ఇక ప్రభా మమ్మల్ని సందేశం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వాడుకో. ఈ 5 విధాల అనుభవాలతో నడిపించబడి దీవించబడిలాగా ప్రతి క్రైస్తవుని, నీ బిడ్డను దీవించి బలపరిచి, విశేషంగా ఈ సందేశం బిడ్డను దీవిస్తూ నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.